చూడండి, వడ్డీ మాఫియా ఉచ్చులో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ప్రజలు, సామాన్య ప్రజల నుంచి 1000 కోట్లు వసూలు చేశాడంట. ఓ నాయనో బాలాజీ నాయక్. అప్పుల ఊబిలో బాధితుడు ఆత్మహత్యాయత్నం, నిప్పుల కొలిమిగా బాలాజీ నాయక్ విలాసవంతమైన భవనం. 1000 కోట్ల ఏందండి? నల్గొండలో ఉంటాడంట ఈ పెద్ద మనిషి. 1000 కోట్లు వసూలు చేశాడంట. దేవుడా. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతాండ గ్రామంలో అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ నాయక్ ఇంటికి, వాళ్ళ ఇంటికి బాధితులందరూ నిప్పు పెట్టారంట. అది మరి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి మనోడు 10 నుంచి 16 రూపాయలు వడ్డీ ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు దాదాపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 1000 కోట్లు వసూలు చేశాడంటండి. అయినా ఇప్పుడు ఒకటి జనాలకు కూడా కొంత అత్యాశ ఉంటుందండి. 10 రూపాయల నుంచి 16 రూపాయలు వడ్డీ అంటది. అట్లా అంత వడ్డీకి ఇప్పిస్తా అని చెప్పి తీసుకున్నాడంట. వాడు 1000 కోట్లు కలెక్ట్ చేశాడంట. 1000 కోట్లు. మనిషి వాడు నిజంగా గ్రేటే కదా, ఏమాట కామాట. నా దృష్టిలో అంటే మనం కూడా చాలాసార్లు మోసపోయాం అనుకోండి, మోసపోకుండా ఎవరు ఉండరు, ప్రతి మనిషి మోసపోతాడు. కానీ నా దృష్టిలో మోసపోయినోడు తప్పు కాదు, అదే మోసం చేసినోడు తప్పు కాదు, మోసపోయినోడిదే తప్పు. అవునా కదా? నువ్వు నమ్మేవు కాబట్టి నేను మోసం చేశాడు. ఎవడు నమ్మన్నాడు ఆయన నన్ను? నువ్వు నమ్మబోతాడు మోసం చేసేవాడా? అట్లానే వీడు మీ అత్యాశ ఏది 10 రూపాయల నుంచి 16 రూపాయలు వడ్డీ ఇప్పిస్తా అన్నాడు చూసారా? మీ అత్యాశే వాడికి ఇక్కడ పెట్టుబడి. అదే వాడు సంపాదించుకున్నాడు. దేవరకొండ ప్రాంతానికి చెందిన బాలాజీ నాయక్ సామాన్య రైతులు, వివిధ వర్గాల ప్రజలకు అధిక వడ్డీ రేట్లు ఇస్తారని హామీ ఇచ్చి వారిని నమ్మించాడు. తక్కువ కాలంలో ఎక్కువ లాభం ఆశించిన అమాయక ప్రజలు తమ కష్టార్జితమే కాక ఇళ్లపై అప్పులు తీసుకొని నెలవారీ ఈఎంఐలు చెల్లించే భారాన్ని కూడా నెత్తిన పెట్టుకొని మరీ ఇతనికి అప్పుగా ఇచ్చాడంట. ఏం ఆలోచిస్తారంటే, పర్సనల్ లోనో హోమ్ లోనో తీసుకుంటే ఇక్కడ మనకి 16 రూపాయలు వడ్డీ వచ్చేస్తుంది. 16 రూపాయలు వడ్డీ వచ్చేస్తుంది. బ్యాంక్ వాడికి మనం ఎంత 2 రూపాయలు వడ్డీ కడితే సరిపోద్ది కదా, రూపాయి వడ్డీ రూపాయలు 2 రూపాయలు వడ్డీ ఉంటే సరిపోద్ది కదా అన్న అత్యాశ అనమాట. ఇట్లాంటివి దారితీస్తాయి. గత కొంతకాలంగా బాలాజీ నాయక్ నెలవారీ వడ్డీ చెల్లించడంలో విఫలమవడమే కాక ప్రజలకు అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తాము మోసపోయాడు తెలుసుకున్న బాధితులు ఒకరైన రమావత్ సరియా నాయక్ అనే బాధితుడు తీవ్ర మనస్తాపంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో ఈ విషయాన్ని ఇది పరాకష్టకు చేరింది. బాలాజీ నాయక్ మోసంతో కోట్లు పోగొట్టమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రాణాలు పోయే స్థితిలో స్థానిక పరిస్థితులు ఉన్నాయంట. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళ ఇంటికి పోయి అల్లే తగలబెట్టారంట. మనవాడు ఇతనే మన నాయక్, బాలాజీ నాయక్. బాధితులు పెద్ద సంఖ్యలో పలుగుతాండాలోని బాలాజీ నాయక్ విలాసవంతమైన భవనం వద్దకు వచ్చి తమ డబ్బులు తిరిగి చెల్లించాలని, అప్పులను తమను కాపాడాలని తీవ్ర నిరసన తెలిపారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారి బాధితులు బాలాజీ నాయక్ ఇంటికి నిప్పు పెట్టారంట. అప్పటి వరకు అతని అధికారాన్ని, అక్రమ సంపాదన సూచించిన ఈ భవనం క్షణాల్లో కళ్ళ ముందే భస్మం అయిపోయింది. ప్రస్తుతం బాధితులు తమ తీసుకున్న అప్పులు ఈఎంఐలు తామే చెల్లించిన ఒత్తిడిలో ఉన్నారు. ఈ భయంకరమైన ఒత్తిడి కారణంగా బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఏమైందండి? మనోడు సింపుల్గా చెప్తున్నా, మీరు ఇల్లు తగలబెడతాం వల్ల ఏమీ రాదు, ఏమీ పోదు. ఆ ఇంటికి ఆల్రెడీ ఆ ఇన్సూరెన్స్లు గట్రా ఉండుంటాయి. అయినా మహా అయితే ఇల్లు తగలబెడితే ఏమైద్ది? ఏమన్నా అయిద్దా? కూలిపోద్ది. అదేమన్నా ఇటుకని తగలబెడితే ఏమైద్ది? ఏం కాదు. అవుద్దా ఏమన్నా? మహా అయితే దాంట్లో ఇవి ఉంటాయి కదా, ఫర్నిచర్ లాంటివి, ఇట్లాంటివి తగలబడతాయి. 1000 కోట్ల నొడికి ఇదో లెక్క. చక్కగా దుబాయో అమెరికాను చెక్కేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఈ మధ్య సనత్ నగర్లో కూడా ఇక్కడ ఇట్లాంటిది 500 కోట్లు ఎంతో చీటీల పేరుతో ఒకటి స్కామ్ చేశాడు. మీ అత్యాశే వాళ్ళ పెట్టుబడి. ఎవరు కాపాడలేరు మిమ్మల్ని, అంతే. ఇట్లాంటి జోలికి వెళ్తే చివరికి ఇదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి జనం.